లేచి నించుందాము, ఆయనని స్తుతిద్దాము, ఆరాధిద్దాము. మన దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఇక్కడ మనల్ని నిలబెట్టాడు కాబట్టి మనం లేచి నిలబడి ఆయనని స్తుతిద్దాం. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా అండి? వర్షిప్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ గాడ్. మంచి దేవుడు, మంచి దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? మంచి దేవుడు. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయన మాత్రం మంచి దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. మనకి ఇప్పుడు అనిపించకపోవచ్చు కానీ ఆయన మంచి దేవుడు. అనిపించినా అనిపించకపోయినా మనం ఎట్లాగా అనుకున్నా కానీ ఆయన కానీ మన దేవుడు మంచి దేవుడు. హల్లెలూయా. ఆయనని స్తుతించడానికి, ఆరాధించడానికి మనకు ఎన్నెన్నో ఎన్నో ఎన్నో కారణాలు ఉన్నాయి. హల్లెలూయా. అది మనం నెంబరు వేసుకొని గుర్తు తెచ్చుకొని మనం ఆయనని స్తుతించి ఆరాధించ మనకి అర్హతనిచ్చిన దేవుడు. అవునా? హల్లెలూయా. లెట్స్ ప్రేజ్ హిమ్, లెట్స్ వర్షిప్ హిమ్. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. అందరం చెప్దాం. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు నా యేసయ్య. చాలా చాలా మంచివాడు నా
చూడండి ఎంత. And if you notice somebody who has done Dumma today, ఈ రోజు ఎవరు పలానా వాళ్ళు రాలేదు అని మీరు గమనించినట్లయితే एक फोन उनको जरूर करना. ఒక ఫోన్ తప్పనిసరిగా చేయాలని కోరుతున్నాను. Hallelujah. హల్లెలూయా. You know, Kiran brother was telling about last days. కిరణ్ సహోదరుడు చివరి రోజు అంత్య దినాలు అని చెబుతూ ఉన్నారు. You know, I have a little different thinking. నాకు ఒక వేరే ఆలోచన ఉన్నది. Because I believe that the coming of Jesus is dependent upon the building of the church. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సంఘాన్ని కట్టబడడం సిద్ధపాటులో ఉన్నదని నేను నమ్ముచున్నాను. But అయినప్పటికీ there is one sign that is there in the book of Revelation. ప్రకటన గ్రంథంలో ఒక్క సూచన ఉన్నది. It is about Euphrates river. యూఫ్రటీస్ నది గురించి. In the book of Revelations, ప్రకటన గ్రంథము chapter 9, 9వ అధ్యాయము verse 14. 14వ వచనం. Sorry, 16:12 we will see. Then the sixth angel poured out his bowl on the river Euphrates, and the water was dried up so that the way for the kings from the east might be prepared. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. When I read in the newspaper, నేను న్యూస్ పేపర్లో చదివినప్పుడు that river Euphrates is actually drying up. అక్కడ జరుగుతున్నది ఏంటంటే యూఫ్రటీస్ నది నిజానికి ఎండిపోతూ ఉన్నది. It's literally sent shivers down my spine. నాకు నా వెన్నులో వణుకు వచ్చింది. I'm not afraid about the second coming of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి నేను భయపడడం లేదు కానీ Because I know I am ready. నాకు తెలుసు నేను సిద్ధంగా ఉన్నాను అని. Not because I am a great man. నేను ఒక గొప్ప మనిషి అని కాదు. Simply because I believe in the cross of Lord Jesus Christ. నేను యేసుక్రీస్తు వారి యొక్క శిలువ యందు నేను నమ్మిక ఉంచాను కాబట్టి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పగలుగుతాను. Hallelujah. హల్లెలూయా. So what I want you to realize is, నేను ఏది మీరు గుర్తించాలి గ్రహించాలని అనుకుంటున్నాను అంటే, for thousands of years people are telling Jesus is coming soon, coming soon, coming soon, coming soon. వేల సంవత్సరాలుగా యేసుక్రీస్తు వారు వస్తున్నారు, త్వరగా వస్తున్నారు, త్వరగా వస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. Someone actually asked me, "Kabara bhai, kabara?" ఎవరైనా అడిగారు ఎప్పుడు వస్తున్నారు అని అడిగారు. But I want to tell you, నేను ఒక విషయం this చెప్పాలనుకుంటున్నాను. particular sign of the river Euphrates drying, and at the same time the kingdoms of the east gathering together to attack Israel. ఇక్కడ ఈ యూఫ్రటీస్ నది ఎండిపోతూ ఉన్నది మరియు తూర్పు వైపు ఉన్న దేశాలు అన్నీ కూడా ఏకమయ్యి ఇజ్రాయెల్ మీదకి రావాలని చూస్తూ ఉన్నాయి. That's a sign that we should be, that should alert us. అది మనము గ్రహించాలి, చురుకుగా చేస్తూ ఉన్నది. That Jesus is coming soon. నేను చెప్తున్న యేసుక్రీస్తు త్వరలో రాబోతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. All these things in the world we will leave and go. మనము ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనం విడిచిపెట్టేస్తాం, మనం వెళ్ళిపోతాము. See, you know, I had a good friend. నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, Venkat Swami Gaud. వెంకట స్వామి గౌడ్ అని అతని పేరు. He is no more now. ఆయన ఇప్పుడు లేడు ఈ లోకంలో. He wrote a song. ఒక పాట పాడాడు. And the words I don't remember clearly. నేను ఆ మాటలు నేను ఇంకా జ్ఞాపకం ఉంచుకున్నాను. But this is what it means. అది ఇలాగా ఉన్నది అర్థం. How long can your friends come? ఎంత కాలము నీ స్నేహితులు నీతో వస్తారు? How long can your wealth come? నీ యొక్క ధనము నీతో పాటు ఎంతకాలం వస్తుంది? How long can your relatives come? నీ యొక్క బంధువులు ఎంతకాలం నీతో వస్తారు? Last
moment, even the best of your friends have to leave you in the grave and walk back. చివరి క్షణాల్లో నీ శ్రేష్టమైన స్నేహితులు కూడా అక్కడ సమాధి దగ్గర నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. There is one person who can walk with you beyond the grave. ఆ సమాధి కంటే అతీతంగా నీతో పాటు నడిచేవాడు ఒక్క వ్యక్తి ఉన్నారు. Walk with Jesus till your grave and he will walk with you beyond your grave. నువ్వు నీ సమాధి వరకు యేసుక్రీస్తు వారితో నువ్వు నడువు, సమాధిలో అవతల కూడా యేసుక్రీస్తు వారు నీతో నడుస్తారు అని. Hallelujah. Hallelujah. Somebody told me I don't believe in the coming of Jesus. ఎవరు అన్నారు నేను యేసుక్రీస్తు వారు రెండవ రాకడ నేను నమ్మను అనేసి. What will you say when someone says I don't believe? మీరు ఏం చెబుతారు? ఒకవేళ నీ దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు రెండవ రాకడ నేను నమ్మను అంటే నువ్వేం చెప్తావు? It's okay. It's okay. You don't want to believe. It's okay. నువ్వు వెళ్ళకపోతే పర్వాలేదు. Because coming of Jesus does not depend upon your believing, your liking, your accepting or not accepting. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, దాని మీద వీటి మీద యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఉండదు. Hallelujah. Hallelujah. He is coming. యేసుక్రీస్తు వారు వస్తున్నారు. He is coming to take his church unto ఆయన himself. సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తూ ఉన్నారు. Love Jesus. యేసుక్రీస్తుని ప్రేమించండి. Love his church. ఆయన సంఘాన్ని ప్రేమించండి. Hallelujah. Hallelujah. And we will, God willing, we will experience rapture. మనము దేవుని చిత్తమైతే మనము మధ్యాకాశంలో ఎత్తబడతాము. But if it gets delayed, ఒకవేళ ఆలస్యమైతే still we will rise up from the dead. అయినప్పటికీ కూడా మన సమాధిలోంచి తిరిగి వెళ్తాం, కలుసుకుంటాం. Hallelujah. Hallelujah. I was remembering one testimony. ఒక సాక్ష్యం నేను జ్ఞాపకం తెచ్చుకుంటాను. I am somehow tempted to tell you that. Tempted to కొంచెం ఎందుకంటే టైం తీసుకుంటుంది, but I want to tell you. కొంచెం సమయం తీసుకుంటుంది, కానీ నేను చెప్తాను మీతోటి. This was spoken by Benny Hinn. బెన్నీ హిన్తో చెప్పబడ్డాడు. He was speaking one day. ఒక రోజు ఆయన వర్తమానం ఇస్తూ ఉన్నారు. There was a lady sitting in the front row. అక్కడ మొదటి రోలో ఒక స్త్రీ, ఒక సహోదరి కూర్చుంది. She was on a wheelchair. ఆమె వీల్ చైర్ మీద ఉంది. She was trying to get up, ఆమె లేవడానికి ప్రయత్నిస్తుంది, but not able to get up. కానీ లేవలేకపోతుంది. But every time she was trying, ప్రతిసారి ఆమె ప్రయత్నిస్తూ ఉంది. Benny Hinn was getting irritated. బెన్నీ హిన్కి కోపం వస్తుంది, విసిగి వస్తుంది. ఆమె ఆమె బెన్నీ హిన్ అంటున్నారు, అమ్మ కొంచెం ముందు, కొంచెం ఎదురు చూడు, కొంచెం ఎదురు చూడు. ఆమె మళ్ళా ప్రయత్నిస్తుంది లేవడానికి. ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే కిందకి వెళ్ళాడు, ఆమె దగ్గరికి వెళ్ళాడు. Your time has not yet come. నీ యొక్క సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు. You are disturbing me. నువ్వు నాకు కలప చేస్తున్నావు, డిస్టర్బ్ చేస్తున్నావు అని చెప్పాడు. And you know what the lady said? ఆమె ఏమన్నదో తెలుసా? Whether you like it or not, I am getting healed. నీకు నచ్చినా నచ్చకపోయినా నాకైతే స్వస్థత పొందుకుంటాను నేను అని అన్నది ఆమె. Hallelujah. Hallelujah. When he heard that, ఎప్పుడైతే ఆయన అది విన్నాడో, I said, when you are ready like that, who can stop you? నువ్వు అలాగన్నట్లేదు, నేను ఎవరిని ఆపగలను? నువ్వు అలాగ ఆలోచిస్తున్నావు, ఎవరు ఆపలేరు. When you're moving in faith, నువ్వు విశ్వాసంలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు నేను ఎవరు ఆపగలను? when you're moving in love, నువ్వు ప్రేమలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు నిన్ను ఎవరు ఆపగలరు? and you know Sudha sister told about the Holy Spirit. సుధా సహోదరి పరిశుద్ధాత్మ గురించి చెప్పారు. But there is one more point in that, very important point. ఇంకొక ముఖ్యమైన విషయం ఉన్నది. When you move in humility, నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని నువ్వు ముందుకు వెళ్తావో, nobody can stop you in this world. ఈ లోకంలో ఎవ్వరూ నిన్ను ఆపివేయలేరు. Hallelujah. హల్లెలూయా. You know, I love God's word. నేను దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను. I keep reading God's word. నేను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటాను. I keep meditating on it. నేను దాన్ని ధ్యానిస్తూ ఉంటాను. I mean, God's grace on my life, any time of the day or night, you ask me, the word of God will be going on in the background. నువ్వు పగలైనా రాత్రైనా నువ్వు అడుగుతున్నట్లయితే దేవుని యొక్క వాక్యం నా మెదడులో ఉంటూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. God's grace, that's all. అది దేవుని కృప అంతే. But there are certain passages in the Bible. కానీ కొన్ని వాక్య భాగాలు ఉన్నాయి బైబిల్లో. I keep reading them again and again and again. నేను మళ్ళీ చదువుతూ ఉంటాను. There are certain passages I have read hours together, for days together, to understand
God's heart in that. నేను కొన్ని వాక్య భాగాలు రోజులు నెలలు చదివాను, ఎందుకంటే దానిలో ఉన్న దేవుని హృదయం ఏమైందో నేను గ్రహించుకోవాలి అని. Today morning as I got up, నేను ఈ రోజు ఉదయం లేచినప్పుడు I got up with one such passage in my heart. నాకు హృదయంలో అటువంటి ఒక వాక్య భాగంతో నేను లేచాను. Actually 2 passages. 2 వాక్య భాగాలు. But I want to read from one of those passages to you today. ఈ రోజు ఒక్క వాక్య భాగం మీ కొరకు చదవాలని కోరుకుంటూ ఉన్నాను. 2 Peter 1st chapter, first 4 verses. రెండవ పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము first 4 verses. మొదటి 2 వచనాలు. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనములు. Remember, Peter, not just Peter, all the apostles, they wrote out of their own experience of God's word. ఇక్కడ పేతురు మాత్రమే కాదు, అక్కడ శిష్యులందరూ కూడా వారు తన అనుభవాలతోటి ఇందులో పత్రికలు రాశారు. I remember in my childhood, నా యొక్క చిన్ననాటి సమయంలో my mother used to tell me నా తల్లి గారు ఇలా చెప్తూ ఉండేవాళ్ళు, that God should be your friend. దేవుడు నీకు స్నేహితుడిగా ఉండాలి అని. You should be able to converse with God. నువ్వు దేవునితో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. So one day I asked her, నేను ఒక రోజు ఆమెను అడిగాను, have you found a God like that? నీవు దేవుణ్ణి అలాంటి దేవుడు ఉన్నాడా అని. No, have you met a God like that? అలాంటి దేవుడిని కలుసుకున్నావా? I was shocked when she said no. ఆమె లేదు, నేను అలా కనుగోలేదండి. నేను ఆశ్చర్యపోయాను. You know what I realized that day? ఆ రోజు నేను ఏమి అర్థం చేసుకున్నాను, there is a difference when you tell out of your thinking or tell out of whatever you have heard from others and what you have experienced with the word of God. నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో దానిని కంటే, లేదా వేరే వాళ్ళు ఏం చెప్తున్నారో దానిని మీకు చెప్పడం కంటే, నీవు ఏదైతే అనుభవించావో దాన్ని చెప్పడం. ఈ మూడిట్లో 3 రకాల తేడా ఉన్నది, అన్ని ఒకటే కాదు. When I met Nina, my wife, నేను నా భార్య నీనాని కలిసినప్పుడు I realized she is talking about Jesus as if he is her friend, as if she knows him personally. ఆమె మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు వారు ఆమె స్నేహితుడు, నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటాను అన్నట్టుగా ఉండేది నాకు. What I realized, she experienced God. She is talking about. My mother never experienced God. She was talking about. ఆమె నీనా దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకొని మాట్లాడుతూ తిరిగి చెప్పేది, కానీ మా అమ్మగారు అనుభవాలు లేకుండా ఆమె మామూలుగా చెప్తూ ఉండేది అంతే. See, every word that is written by the apostles, ఈ అపోస్తలులు రాసిన ప్రతి ఒక్క మాట వాక్యము not only inspired by the Holy Spirit, అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన మాత్రమే కాదు, కానీ but they experienced it in his life. వారు ఈ జీవితంలో ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకొని వ్రాశారు. When Paul says there is no condemnation in Christ Jesus, యేసుక్రీస్తునందు ఏ శిక్షా విధి లేదు అని పౌలు చెబుతున్నాడు అనంటే, he experienced being free from condemnation that he would have been experiencing previously. అంతకు ముందు అతను అనుభవించినట్లుగా శిక్షా విధి ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉన్నాక అది లేదు అని అనుభవించి చెబుతూ ఉన్నాడు. When he says the love of God is shed abroad in our hearts through the Holy Spirit, ఎప్పుడైతే పౌలు చెబుతున్నాడో దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరింపబడింది అన్నప్పుడు, he experienced that in his life. అతడు ఆ కుమ్మరింపు అన్నది అనుభవపూర్వకంగా అనుభవించాడు కాబట్టి అతను చెప్పగలుగుతున్నాడు. When we read these epistles, మనం ఎప్పుడైతే ఈ పత్రికలు మనం చదువుతామో, you must remember they have experienced this word. మనము ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి, వాళ్ళు అనుభవపూర్వకంగా గ్రహించుకున్నాక అనుభవించిన తర్వాత వాళ్ళు రాశారు ఇది. So keeping this in mind, దానిని మనం మనసులో ఉంచుకొని let us read first 4 verses of 2 Peter 1st chapter. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుదాము.
Simon Peter, a bond servant and apostle of Jesus Christ, to those who have obtained like precious faith with us by the righteousness of our God and Savior Jesus Christ, grace and peace be multiplied to you in the knowledge of God and of Jesus our Lord, as His divine power has given to us all things that pertain to life and godliness, through the knowledge of Him who called us by glory and virtue, by which we have been given to us exceedingly great and precious promises, that through these you may be partaker in divine nature, having escaped the corruption that is in the world through lust. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుని గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించెను. Hallelujah. Hallelujah. It took me 2 months to understand this. ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని నెలలు పట్టింది నాకు. I'll tell you one thing. ఒక్క విషయం నేను మీతో పంచుకుంటాను. This passage is about one important point. ఈ వర్తమానం అంతా కూడా ఒక్క ప్రాముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. Escaping the corruption that is in the world. ఈ లోకమందున్న భ్రష్టత్వం నుండి మీరు తప్పించుకోవాలి అని. Listen, my brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా వినండి. Whether you like it or not, there is corruption in this world. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇష్టమున్నా లేకపోయినా ఈ లోకంలో భ్రష్టత్వం అన్నది ఉన్నది. God wants us to escape that. దాని నుంచి మనం తప్పించుకోవాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. But before we escape that, దాని నుండి మనం తప్పించుకోవాలి అంటే we must understand how we become influenced by that. మనము ఎలాగ దాని ప్రభావం కిందకు వస్తున్నామో అది మనం గ్రహించుకోవాలి. You see, for example, ఉదాహరణకి చూడండి, dengue fever is there everywhere. ప్రతి చోట డెంగ్యూ జ్వరం ఉన్నది. Correct? కరెక్ట్ అండి. How do you get dengue? నువ్వు ఎలాగ డెంగ్యూ వస్తుంది? Mosquitoes. దోమలు కుట్టడం ద్వారా వస్తుంది. So you become partaker in dengue through the mosquito bite. నువ్వు ఆ డెంగ్యూ జ్వరం నీలోకి ఎలా పాలి భాగస్తులు అవుతారంటే ఆ దోమ కుట్టడం వల్ల. Correct? కరెక్ట్. కలరా everywhere it is there. ప్రతి చోట ఉంది అది. How do you become partaker in cholera? దానిలో ఎలాగ మీకు వస్తుంది? దానిలో ఎలా వస్తుంది? పాలి భాగస్తులు ఎట్లా అవుతారు? Drinking infected water or food. అది మంచి ఆహారం, కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు తాగడం వల్ల అది వస్తుంది. Correct? కరెక్ట్ అండి. Now, how do we become partaker in the corruption that is in the world? మనం ఎలాగా ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వంలో పాలి భాగస్థం అవుతాము? Through our lust. మన దురాశ చేత. Remember, my brothers and sisters, జ్ఞాపకం ఉంచుకోండి నా సహోదరి సహోదరులారా, if you take care of your lust, నువ్వు నీ దురాశని నువ్వు జాగ్రత్తగా, అంటే అది అంటకుండా జాగ్రత్తగా చూసుకుని దూరంగా వెళ్ళిపోయినట్లయితే, you will keep that corruption away from you. నీవు ఆ దురాశని నీకు దూరంగా ఉంచుకుంటావు. Amen. Amen. We all know it's not very easy. మనందరికీ తెలుసు అది అంత సులభం కాదు అని. Every one of us are guilty or some or the other lust. ఏదో మన ప్రతి ఒక్కరము ఏదో ఒక రకమైన దురాశని బట్టి కొంచెం బాధపడుతూ ఉన్నాం.
మధ్య నుంచి బయటకు రావాలి అని. Correct? కరెక్ట్ అండి. Some are influenced with fleshy lust. కొంతమంది శరీర సంబంధమైన దురాశలు ఉంటాయి. Some have lust for money. కొంతమందికి డబ్బులు చాలా కావాలని దురాశ ఉంటుంది. Lust for property. ఆస్తులు బాగా ఉండాలని ఆశపడుతుంటారు. I had never understood the lust for property till few months back. కొన్ని నెలల క్రితం వరకు నాకు ఈ ఆస్తులు కలిగి ఉండాలన్న దురాశ గురించి అర్థం చేసుకోలేకపోయా. I know a person who has 200 acres of land. నాకు ఒక వ్యక్తి తెలుసు, అతనికి 200 ఎకరాల స్థలం ఉన్నది. And he was desiring for another 75 acres of land in Maharashtra. అతడు ఇంకో 75 ఎకరాలు మహారాష్ట్రలో కొనుక్కోవాలని ఆశపడుతూ ఉన్నాడు. So, itna land leke kya karte bhai? నేను అన్నాను, ఇంత పొలం కొనేసి ఏం చేస్తావు అని అన్నాను. He said, "Acha lagta hai." నాకు బాగా అనిపిస్తుంది అని అన్నాడు. See, what is that? Lust. అది ఏంటది? దురాశ. Some people have lust for power. కొంతమంది ఒక అధికారంలో లేదా ఒక స్థానంలో ఉండాలని ఆశపడుతుంటారు. Or lust for, it could be anything, my brothers and అది sisters. ఏదైనా అవ్వచ్చు. There was a time in my life I literally lusted after a phone till God rebuked me strongly. నాకు ఒక సమయం ఉంది నా జీవితంలో, ఒక ఫోన్ కోసం నేను ఎంతో దురాశ కలిగి ఉన్నాను. ఎంత వరకు అంటే దేవుడు నన్ను గద్దించే వరకు నేను ఆ దురాశలోనే ఉన్నాను. Remember, any kind of that lust in your heart or in your mind will take you inside the corruption that is in the world. మీలో ఎటువంటి ఆశ అయినా ఈ దురాశ వాడి ఏదైనా అతిగా కోరుకున్నట్లయితే అది నిన్ను ఆ భ్రష్టత్వంలోనికి తీసుకువెళ్తాది. You getting my point? Yes. అర్థమవుతుందండి. See, whatever messages I am giving, are you understanding? అర్థమవుతుందండి. ఇది అర్థమవుతుందా? Not just, but even previous messages you are understanding, right? ముందు రోజుల్లో చెప్పినవి కూడా అర్థమవుతున్నాయండి. Yes, no? Yes. Hallelujah. So, now you have to escape that. మీరు ఆ భ్రష్టత్వం నుంచి పారిపోవాలి, దూరం అయిపోవాలి. So, Bible tells here, బైబిల్ ఇక్కడ చెబుతూ ఉన్నది, how can you escape the corruption? నువ్వు ఎలాగా ఆ భ్రష్టత్వం నుంచి పారిపోవాలి, దూరం అవుతావు? By becoming partaker in the divine nature. దైవ భక్తిలో మరియు మీరు పాలి భాగస్థులు అవ్వడం చేత దైవ జీవమునకు భక్తికి కావాల్సిన దైవ స్వభావం. పార్టేకర్ Partaker of divine nature. దైవ స్వభావములో మనం పాలి భాగస్థులు అయ్యి మనము దాని నుంచి మనము దూరం అవ్వాలి. So we have to be partaker in God's nature. మనము దేవ స్వభావములో మనం పాలి భాగస్థులు అవ్వాలి. Have God's nature. మనం దేవుని యొక్క స్వభావం కలిగి ఉండాలి. See, James brother said, have this mind in you which was also in Christ Jesus. జేమ్స్ సహోదరుడు ఇప్పుడే చెప్పాడు, క్రీస్తు యేసునందున్న ఆ మనస్సు మీరును కలిగి ఉండాలి అని చెబుతున్నాడు. So when you have the mind of Christ, నీవు ఎప్పుడైతే దేవుని యొక్క మనస్సు కలిగి, క్రీస్తు యొక్క మనస్సు కలిగి ఉంటావో, you overcome the lust in you. నీలో ఉన్న దురాశని నీవు జయిస్తావు. See, don't worry about the corruption in the world. ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం గురించి మీరు ఏమాత్రం చింతించవద్దు. You can't do anything about that. దాని గురించి నువ్వేమీ చేయలేవు. What you can do is about the lust that is inside of you. నీవు ఏం చేయగలవు అంటే నీలో ఉన్న దురాశని నీవు తీసివేసుకోగలవు. And that can happen only when you become partaker in the divine nature. నీవు ఎప్పుడైతే ఈ దేవ స్వభావం ముందు పాలిభాగస్తులు అవుతావో అప్పుడే నువ్వు ఆ నీలో ఉన్న ఆ దురాశని నీవు దూరం చేసుకోగలవు. Now listen very carefully. నువ్వు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు how do you become partaker in the divine nature? నువ్వు ఎలాగ ఈ దేవ స్వభావం ముందు పాలిభాగస్తులు అవుతావు? Through the exceedingly great and precious promises of God. దేవుని యొక్క అత్యధికములు అమూల్యమైన వాగ్దానాలలో మనము గ్రహించుకొని మనం తీసుకున్నట్లయితే. Hallelujah. హల్లెలూయా. Let me repeat the whole thing. మళ్ళా నేను ఇంకొకసారి ఏదో చెప్తాను. There is corruption in the world. ఈ లోకములో
భ్రష్టత్వం ఉన్నది. That means devil is trying to corrupt us and destroy us one way or the other. అంటే అపవాది ఏదో ఒక రకంగా మనల్ని దానిలో పడేసి మనం నాశనం చేయాలని చూస్తూ ఉన్నది. Okay, now how do we become or how do we give ourselves in the hand of God? మనం ఎలాగ దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటాము? Through our own lusts. మన సొంత దురాశలతో మనము అప్పగించుకుంటాం, దురాశలను అప్పగించుకుంటాము. Correct. Now how do you overcome that lust? మనం ఎలాగ ఆ దురాశలను మనం జయిస్తాము? That becoming partaker in God's nature. మనం దేవ స్వభావంలో పాలువారం అయ్యి మనము వాటిని జయిస్తాము. Are you getting my point? మీరు వింటున్నారండి, అర్థమవుతుందా? In simple words, మామూలు మాటల్లో చెప్పాలంటే when you become partaker in God's nature, you will escape the corruption in the world. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క స్వభావంలో పాలిభాగస్తులు అవుతారో అప్పుడు ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతావు. Amen. ఆమేన్. Now the question is becoming partaker in the divine nature. ఇప్పుడు దేవ స్వభావంలో పాలిభాగస్తులు అవ్వడం ఎలాగా? I realize this important thing, my brothers and sisters. నేను ఈ విషయాన్ని గ్రహించాను నా ప్రియ సహోదరి సహోదరులారా. This has changed my life. అది నా జీవితాన్ని మార్చివేసింది. The way to become partaker in the divine nature are the promises of God. ఈ వాగ్దానాల మూలముగానే మనము ఈ భ్రష్టత్వం నుంచి తప్పించుకుని దేవ స్వభావంలో పాలిభాగస్తులం అవుతాము. Hallelujah. హల్లెలూయా. When I understood this, నేను ఎప్పుడైతే అది గ్రహించుకున్నానో I began to read the word to grasp the promises of God. నేను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. అందులో దేవుని యొక్క వాగ్దానాలు నేను పట్టుకోవాలి అని I started meditating on the promises that God has spoken in His word. దేవుని యొక్క వాక్యంలో దేవుడిచ్చిన ఆ వాగ్దానాలను నేను తీసుకుని నేను ధ్యానించడం మొదలు పెట్టాను. And I began to see my life, my attitude change step by step. అప్పుడు నా జీవితము, నా వైఖరి కూడా కొద్దిగా మారడం మొదలు పెట్టడం నేను గమనించుకున్నాను. Remember what the Bible tells us. బైబిల్ ఏం చెప్తుందో జ్ఞాపకం తెచ్చుకోండి. All the promises of God are yes and amen in Christ Jesus. దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా దేవుని మహిమార్థమై యేసుక్రీస్తునందు అవును జరుగును గాక అని ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. That means, అంటే what do you need to receive the promise of God? నువ్వు ఏది దేవుని వాగ్దానం పొందుకోవడానికి నువ్వేం చేయాల్సిన అవసరం ఉంది? గట్టిగా చెప్పాలి. బైబిల్ చదవాలి. Memorizing, okay. Faith in what? ఉండాలి అని అంటున్నాను. Faith in the name of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క నామమందు విశ్వాసం ఉంచడము. Hallelujah. హల్లెలూయా. On the cross, when Jesus said it is finished, యేసుక్రీస్తు వారు శిలువపై ఏం చెప్పారు? సమాప్తమైనది అని చెప్పారు. out of many things He finished, చాలా సమాప్తం చేసిన వాటిల్లో one of the thing is all the price needed to pay for the promises of God also finished on the cross. దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరు కొరకు ఏదైతే వెల చెల్లించాలో దానిని కూడా శిలువపై యేసుక్రీస్తు వారు సమాప్తం చేశారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So what do I do? కాబట్టి నేనేమి చేయాలి? I receive the promises of God in Jesus' name. నేను యేసు నామములో ఆ వాగ్దానాలన్నీ నేను పొందుకోవాలి. I'll give you an example. నేను ఒక ఉపమానం చెప్తాను. See, loneliness. ఒంటరితనం. Loneliness is a horrible feeling. ఈ ఒంటరితనం అన్నది చాలా భయంకరమైన పరిస్థితి. Anybody experience loneliness? ఎవరైనా అనుభవించారా ఒంటరితనము అన్నది? Nobody is there. ఎవ్వరు లేరు నాకు. Now, why do you feel lonely? ఎందుకు నువ్వు ఒంటరి అని అనుకుంటావు? See, I have seen people committing suicide because of loneliness. చాలా మంది ఒంటరితనం వల్ల ఆత్మహత్య చేసుకోవడం నేను చూశాను. I have seen people falling into various sin because of loneliness. ఈ ఒంటరితనం వల్ల రకరకాల పాపాల్లో పడిపోవడం కూడా నేను చూశాను. But what is the promise of God about loneliness? కానీ ఒంటరితనం గురించి దేవుడు వాగ్దానం ఏం చెప్పాడు? మీరు చెప్పండి. I am with you
always. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను అని అంటున్నాను. Hallelujah. హల్లెలూయా. No, I am with you always. ఇదిగో నేను నీతోనే ఉన్నాను అని చెప్తున్నాడు దేవుడు. Always means ఎల్లప్పుడు అంటే always. ఎల్లప్పుడు. Whether you know it or not. నువ్వు గుర్తించగా తెలిసినా తెలియకపోయినా, whether you see it or not, నువ్వు చూసినా చూడకపోయినా, whether you feel it or not, నువ్వు అది తాకి చూసినా నాకు అనిపించట్లేదు అనిపిస్తుంది అని. what is the promise of God? దేవుని యొక్క వాగ్దానం ఏమైనది? Lo, I am with you always. యుగ సమాప్తి వరకు నేను నీతో ఉన్నాను అని చెప్తున్నాడు. I want you to realize this. నేను ఈ విషయం గుర్తించాలని కోరుకుంటూ ఉన్నాను. Many times we are walking alone. మనము ఒంటరిగా నడుస్తున్నామని అనుకుంటూ ఉంటాము. Don't see who is next to him. ఎవరు పక్కన ఉన్నారో మనం చూడము. But we think that we are walking alone. మనం అనుకుంటాం మనం ఒంటరిగా ఇలా నడుస్తూ ఉన్నాము. Nobody is seen. ఎందుకంటే ఎవరు చూడటం లేదు. ఎవరు Nobody seeing me. ఎవరు నన్ను చూడటం లేదు. Is a cause for many people to fall in sin. అది అనేక మంది అనేక రకాల పాపాల్లో పడిపోవడానికి ఒక కారణం అవుతుంది. నేను చెప్తున్నాను ఆ ప్రియ సహోదరులారా, no matter what, my Jesus will not leave me. నేను ఎప్పుడైతే గ్రహించుకున్నానో ఏదేమైనప్పటికీ నా యేసయ్య నన్ను విడిచిపెట్టడు అని నేను గ్రహించినప్పుడు, there is not just comfort, అది అక్కడ గొప్ప ఆదరణ మాత్రమే కాదు, but there is also fear. అక్కడ భయం కూడా ఉంటుంది. Correct? కరెక్ట్ అండి. Amma, Jesus is with me. How can I even think wrong? అమ్మ యేసు ప్రభు నాతో ఉన్నారు, నేను ఎలాగ తప్పుగా ఆలోచన చేయగలను. I remember the testimony of one drunkard. ఒక తాగుబోతు ఆయన సాక్ష్యం నాకు జ్ఞాపకం ఉంది. When Sudha sister was talking about drinking, I was remembering this man. నేను సుధా సహోదరి తాగుబోతు గురించి మాట్లాడుతుంటే నాకు ఆ మనిషి గుర్తొచ్చాడు. He was a professional drunkard. ఆయన చాలా ప్రొఫెషనల్ తాగుబోతు. అంటే మార్నింగ్ టు నైట్, పొద్దు నుంచి రాత్రి వరకు అలాగే. One day he met Jesus. ఒక్కరోజు యేసు ప్రభుని కలుసుకున్నాను. పూరా छोड़ दिया. అంత వదిలేశాడు మద్యపానాసక్తి. I mean, he stopped going to bar. ఆయన బార్ కేయడం మానేశాడు. Can you imagine when you stop going to bar? I mean, a person like this, a bar owner came to him. ఇటువంటి వ్యక్తి బార్కి వెళ్ళడం మానేస్తే ఊహించుకోండి, ఆ బార్ వాళ్ళే ఇక్కడికి వస్తారు. And the bar owner asked, "Arey, kya hua bhai tumhare ko?" ఆ ఓనర్ గారు అడిగారు, ఏమైంది నీకు అని అడిగాడు. He said, "I have met Jesus and I have stopped drinking." అతను అన్నాడు, నేను యేసు ప్రభుని కలుసుకున్నాను, నేను తాగడం మానేశాను. Listen very carefully what జాగ్రత్తగా వినండి. bar owner said. బార్ ఓనర్ గారు ఏమన్నారు వినండి. यानी कि तुम्हारे आजू बाजू में कोई नहीं समझो. ఎవ్వరు నీ ఇటుపక్క అటుపక్క ఎవ్వరు లేరని అనుకో. तुम्हारे को कोई भी नहीं देख रहे. నీకు ఎవ్వరు చూడట్లేదు అనుకో. फिर भी तुम्हारे को नहीं पीने का जैसा लगता क्या? నీకు అయినప్పటికీ కూడా నీ చుట్టూ ఎవరు చూడట్లేదు, నేను గమనించట్లేదు, నీ చుట్టూ ఎవరు నీ గురించి ఆలోచన అయినప్పటికీ కూడా నీకు తాగకుండా ఉండాలని అనిపిస్తారా అని అన్నాడు. Then you know what he said? అప్పుడు ఆ తాగుబోతు ఆయన మానేసి ఆయన ఏమన్నాడు తెలుసా అండి? This is where you have misunderstood. ఇక్కడే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. I am never alone. నేను ఎప్పుడు కూడా ఒంటరిగా లేను. Hallelujah. Hallelujah. My Jesus always walks with me. నా యేసు ప్రభు నాతో ఎప్పుడు నాతో కూడా ఉన్నాడు, నాతో నడుస్తున్నాడు అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Do you realize he took hold of the promise? ఆయన ఆ వాగ్దానాన్ని గట్టిగా హత్తుకున్నాడు, పట్టుకున్నాడు. Corruption is there in the world. ఈ లోకంలో భ్రష్టత్వం అనేది ఉన్నది. But he escaped the corruption because he took hold of the promise of God. ఆ భ్రష్టత్వాన్ని తప్పించుకోగలిగాడు. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానాన్ని ఆయన హత్తుకున్నాడు, పట్టుకున్నాడు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. See, you can apply this in every single area, my brothers and sisters. ప్రతి విషయంలోనూ ఇది మీరు అనువదించుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరు. Whether it is peace in your family, మీ యొక్క కుటుంబంలో సమాధానం అయి ఉండవచ్చు, whether it is your financial problem, లేదా మీరు డబ్బుల విషయంలో సమస్యలు అయి ఉండవచ్చు. see, what the devil wants to do through your problems is pull you into the corruption that is in the world. అపవాది నీ యొక్క సమస్యల నుంచి ఏం చేయాలనుకుంటుందంటే ఈ భ్రష్టత్వంలోనికి లాగి నిన్ను నాశనం చేయాలని చూస్తూ ఉంది.
so many wonderful Christians, they happily ask for and take bribes in the government. చాలా మంది క్రైస్తవులు వారు లంచాలు తీసుకుంటూ ఉంటారు. క్రైస్తవ కుటుంబాలు, I don't say all. అందరూ నేను అన్నాను. I have met some really wonderful Christian officers. కొంతమంది క్రైస్తవ ఆఫీసర్స్ నేను కొంతమందిని కలిశాను. But these other people are not able to escape the corruption that is in the world. ఈ లోకంలో ఉన్న ఈ భ్రష్టత్వం నుంచి వారు తప్పించుకోలేకపోతూ ఉన్నారు. Brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, heavens and earth may pass away, but His word will never pass away. ఆకాశము భూమి గతించిపోవును గాని ఈ నా మాటలు ఎన్నడూ గతించిపోవు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. You can bank on the promises of God, for they will not fail. నీవు దేవుడిచ్చిన ఈ వాగ్దానాలు యందు మీరు నమ్మిక ఉంచి మీరు దానిలో ఉన్నట్లయితే ఆ వాగ్దానాలు నేను ఎప్పుడు కూడా దేవుడు కూడా అప్పజేయం పాలు పొందనివ్వడు. Hallelujah. హల్లెలూయా. You know, one of the other promises of God, ఇంకా వేరే వాగ్దానాలు దేవునివి. He will send these angels, giving them charge over you. నిన్ను గురించి ఆయన తన దూతలకి ఆజ్ఞాపించును అని రాయబడి ఉంది. That before your foot strikes the ground, the angel will lift you ఈ up. పాదము రాయి తగలకుండా దేవదూతలు తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు అని చెప్పారు. You know what the devil does? అపవాది ఏం చేస్తుందో తెలుసా అండి? Keeps on telling you are going to fall down, you are going to be destroyed, it is all over. ఇదంతా అయిపోయింది, నువ్వు పడిపోతావు, నువ్వు నాశనం అయిపోతావని అపవాది చెబుతూ ఉంటాది. One day the devil told me like that. ఒకసారి అపవాది నాతో కూడా అలా చెప్పింది. You know what I said? నేనేం చెప్పాను తెలుసా? Said you are a liar. నువ్వు అబద్ధికుడు అని చెప్పాను. Because ఎందుకంటే angels have not yet come. దేవదూతలు ఇంకా రాలేదు. Hallelujah. That means before I am over, angels will lift me up. నేను ఒకవేళ అక్కడ ఉన్నట్లయితే, అక్కడ పడేటట్లయితే దేవదూతలు వచ్చి నన్ను చేతులతో పట్టుకుంటాయి అని చెప్పారు. హల్లెలూయా. I'm not going to strike the ground. I'm not going to fall on the ground. నేను నేల మీద పడట్లేదు, నేల నా పాదాలు తగలడం లేదు. How much ever down you may try to throw me, at the right time the angels will come. ఎంత కిందకి నన్ను పాడాలని ప్రయత్నించినా దేవదూతలు వచ్చి నన్ను కాపాడతాయి, నన్ను పైకెత్తుతాయి అని చెప్పారు. Hallelujah. హల్లెలూయా. You know, God spoke about the promise to Jeremiah in Jeremiah chapter 1. ఇర్మియా ప్రవక్తతోటి దేవుడు 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. I like that promise very much. నాకు ఆ వాగ్దానం చాలా ఇష్టము. Verse 19 he says, 19వ వచనంలో అంటున్నాడు, they will fight against you, but they shall not prevail against you, for I am with you, says the Lord, to deliver you. వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. Hallelujah. హల్లెలూయా. What else God tells him? ఇంకా వేరే విషయాలు ఇర్మియాతో ఏం చెప్పారో తెలుసా అండి? I have made you in verse 18. 18వ వచనంలో if you see actually verse 17 onwards. 17 నుంచి మనం చూసినట్లయితే, therefore prepare yourself and arise and speak to them all that I commanded you. Do not be dismayed before their faces, lest I dismay you before them. For behold, I made you this day a fortified city and an iron pillar, a bronze wall against the whole land, against the kings of Judah, against princes, priests, and against the people of the land. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము. భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. యూదా రాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలు గాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. Now listen very carefully. మీరు జాగ్రత్తగా వినండి. What is the promise of God? దేవుని యొక్క వాగ్దానం ఏమై ఉన్నది? I have made you like a bronze, or I have fortified you. నేను నీకు ఒక ప్రాకారం గల ప్రాకారంగా ఉన్నాను అని, ఒక గోడగా ఉన్నాను అని. I am with you. నేను నీతో ఉన్నాను. I will deliver you. నేను నిన్ను విడిపిస్తాను. See, that's the promise, correct? అది వాగ్దానం అయినది, దేవుడి వాగ్దానం. What is the situation? అక్కడ పరిస్థితి ఏమైనది?
against you. అక్కడ యూదా రాజులు, ప్రధానులు, యాజకులు అంతా కూడా నీకు విరోధంగా లేచి నిలబడతారు. కరెక్ట్ అండి. అక్కడ పరిస్థితి అది. Situation all against you. అక్కడ పరిస్థితి అంతా కూడా యూదా రాజులు, ప్రధానులు, యాజకులు అంతా నీకు విరోధంగా నిలబడతారు అన్నది. Promise, I am with you. వాగ్దానం ఏమన్నది? నేను నీకు తోడై ఉన్నాను అని. What is the warning there? అక్కడ హెచ్చరిక ఏమైనది? Do not be dismayed before them. వారి ఎదుట నువ్వు భయపడొద్దు. Are you getting my point? మీరు వింటున్నారా అండి? జాగ్రత్తగా గమనిస్తున్నారా? As long as you are holding on to my promise, all those attacks will do nothing to you. నువ్వు ఎంతవరకు నా వాగ్దానాన్ని పట్టుకుని ఉంటావో, హత్తుకుని ఉంటావో, వారు ఎదుర్కొనడానికి ఏమి చెయ్యవు అని అంటున్నారు. You see, my brothers and sisters, చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, corruption is there in the world. ఈ లోకంలో భ్రష్టత్వం అనేది ఉన్నది. Satan, like a roaring lion, is going around us waiting for a chance to devour. అక్కడ అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగివేయుదునా అని తిరుగులాడుతూ ఉన్నాడని కూడా ఉన్నది. He is come to steal, to kill and to destroy. అపవాది దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చును అని కూడా ఉన్నది. But what God says, కానీ యేసు ప్రభు ఏమంటున్నారు? my promises are with you. నా వాగ్దానాలు నీతో ఉన్నాయి అని You అంటున్నారు. hold on to my promises, నువ్వు నా వాగ్దానాలను హత్తుకున్న ఎడలా you will become partaker in my nature, God says. నువ్వు నా స్వభావంలో, దేవ స్వభావంలో పాలిభాగస్తులు అవుతావు అని చెబుతున్నాడు. And all that is against you will not affect you. నీకు విరోధంగా ఉన్నవంతా కూడా నీకు ఏమాత్రం జయము పొందవు, అవి పొందవు, నీకు ఏమి అపహరించలేవు అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, promises of God are wonderful. దేవుని యొక్క వాగ్దానం చాలా అద్భుతమైనవి. Thousands of promises are there. అక్కడ వేల కొలది వాగ్దానాలు ఉన్నాయి. Every promise is a powerful promise. ప్రతి వాగ్దానం చాలా శక్తివంతమైన వాగ్దానం. Every promise is yes and amen in Christ Jesus. ప్రతి వాగ్దానము యేసుక్రీస్తునందు అవును జరుగును గాక అని ఉన్నాయి. I'll give an example. నేను ఒక ఉదాహరణ చెప్తాను. See, one promise is ఒక వాగ్దానం ఏమైందంటే, you will be the head and not the tail. నువ్వు తలగా ఉండవు కానీ నువ్వు తోకగా ఉండవు అని చెప్పాడు దేవుడు. Correct? కరెక్టా అండి? Now, what does it mean by being head and tail? ఇక్కడ తలగా ఉండడం, తోకగా ఉండవు అనేసి అంటే అర్థం ఏంటి? అన్ని సంవత్సరాలకి పైగా ఉంటాం. ఇంకా సంవత్సరాలకి పైగా బాస్ లాగా ఉంటాం. ఓకే. ఇంకా I'll tell you one thing that I understood. నేను ఒక విషయం నేను అర్థం చేసుకున్నాను. Suppose ఉదాహరణకి I am Tala, this is Toka. నేను తల, అది తోక. Okay. So what happens? అక్కడ ఏం జరుగుతుంది? Tala says go there. The తల Toka has to రా అంటే come. తోక రావాలి. Correct? కరెక్ట్ అండి. Now this Toka becomes Tala. ఇప్పుడు ఈ తోక తల అవుతుంది. ఏమైంది? తోక తీసుకుని వెళ్తే తలని రమ్మని తల వెళ్తూ ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. You see, thank you. Many times the situations in the world, they drag us where they want. ఈ పరిస్థితులు, లోకంలో ఉన్న పరిస్థితులు అవి ఎక్కడికి వాళ్ళని తీసుకెళ్లాలనుకుంటే అక్కడికి ఈడ్చుకుని వెళ్తాయి. That is being Toka. అది తోకలా ఉండడం. You remember Joseph? మీరు యోసేపుని జ్ఞాపకం తెచ్చుకోండి. Was he the boss of Egypt? ఆయన ఐగుప్తుకి ప్రధానిగా ఉన్నాడా లేదా? No. Pharaoh was the boss. ఫరో రాజుగా ఉన్నాడు. Correct? Yes or no? అవునా కాదా? But who was leading Egypt? కానీ ఎవరు ఐగుప్తుని ముందుకు తీసుకెళ్తున్నారు? ఎవరు నాయకత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంది? యోసేపు యొక్క నాయకత్వమే ముందుకు తీసుకెళ్తుంది. You need to have the position, my brothers and sisters. You need to have the promise, and then no situation will drag you. You will drag every situation. నీవు ఆ స్థాయిలో ఉండాలి, ఆ వాగ్దానం కలిగి ఉండాలి. అప్పుడు నీ లోకం నిన్ను ఎక్కడికంటే అక్కడికి ఈడ్చుకుని వెళ్ళదు. నువ్వు ఓడిపోయేటట్టు చేయదు. Hallelujah. Hallelujah. Matthew 6.
మత్తయి సువార్త 6వ అధ్యాయం. If you read from 24 onwards, నువ్వు 24వ వచనం నుంచి నువ్వు చదివినట్లయితే 6:24 he talks about the mammon and God. అక్కడ ధనము దేవుడు రెండు విషయాల గురించి చెప్పారు. And you know what he says is, ఇక్కడ ఏమి చెప్తున్నాడు అంటే, God knows what you need. దేవునికి తెలుసు నీకు ఏం అవసరం ఉన్నదో The అని. whole world makes you to run behind what you need. ఈ లోకమంతా కూడా నీకు ఏం అవసరం ఉందో దాని వెనకాలను పరిగెట్టాలని చూస్తూ ఉంటది. We say na bapi pet ka sawal hai. మనం అంటాము అన్నం గురించి కదా ప్రశ్న అనేసి అని అంటాము. Bapi pet ka sawal nahi bhai. అది కడుపు పొట్ట గురించి కాదు బాబు. We know what Jesus said. యేసు ప్రభు ఏమన్నారో నాకు తెలుసు. Seek first the kingdom of God and His righteousness, and you will become the head, and everything else will become a tail and run behind. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉంటారు, అంతా కూడా నీ వెనకాల వస్తుంది అని. Hallelujah. హల్లెలూయా. As long as you are a toka, నువ్వు తోకగా ఉన్నంత కాలము you will be dragged and pushed here and there. నువ్వు ఇక్కడ ఈడబడతావు, ఇక్కడ అక్కడ పారేయబడతావు. The moment you claim the promise, నువ్వు ఎప్పుడైతే వాగ్దానాన్ని పట్టుకుంటావో, Lord, you said I will be the head and not the tail. దేవుడు అన్నాడు, ప్రభువా నువ్వు తలగా ఉండు కానీ తోకగా ఉండవు అని I అన్నాడు. refuse to be dragged around by people, dragged around by situation, dragged around by my need. పరిస్థితులు, ధనము, మనుష్యులతోటి ప్రభా ఈడ్చుకెళ్ళబడడం కాదు, ధనముతోటి ఈడ్చుకెళ్ళబడడం కాదు, పరిస్థితులతోటి ఈడ్చుకెళ్ళబడడం కాదు. You will see victory in your life. మా జీవితాల్లో మేము జయము చూస్తాము. Hallelujah. హల్లెలూయా. So remember, my brothers and sisters, జ్ఞాపకం ఉంచుకోండి నా ప్రియ సహోదరి సహోదరులారా, God's promises are powerful దేవుని and వాగ్దానాలు ఎంతో, they are true. దేవుని వాగ్దానాలన్నీ కూడా శక్తివంతమైనవి, అవి సత్యములు. Hallelujah. హల్లెలూయా. Heavens and earth may pass away, but His word is ఆకాశము భూమి గతించిపోవును గాని ఆయన మాటలు ఎన్నడను గతించవు. Hallelujah. హల్లెలూయా. Remember, దేవుడు సాకులు ఇయ్యడు. దేవుడు సాకులు చెప్పడు అన్నది మనకి జ్ఞాపకం गलत हो गया ఉంచుకోవాలి. भाई, वो गलती से प्रॉमिस किया तुम्हारे को, बोल के नहीं बोल. నేను తొందరలో నేను వాగ్దానం చేస్తాను, అది జరగదు అనేసరి దేవుడు ఎప్పుడు చెప్పడు. When God said, దేవుడు చెప్పాడు అంటే खत्म हो गया. అయిపోయింది, అది జరుగును గాక. We have to hold it. మనం దాన్ని హత్తుకోవాలి. You know what He said about Abraham? అబ్రహాము గురించి ఏం చెప్పాడు మీకు జ్ఞాపకం ఉందా? Through faith and patience, he possessed the promise. విశ్వాసంతోనూ ఓపికతోనూ వాగ్దానాన్ని స్వతంత్రించుకోమని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. That means అంటే it may not happen immediately. అది వెంటనే అవ్వకపోవచ్చు, But छोड़ना नहीं ऐसा, पकड़ कर रख, कट पकड़ कर रख. అది గట్టిగా పట్టుకుని ఉండాలి, అది విడిచిపెట్టకూడదు. क्या पकड़ के रखना? ఏది పట్టుకుని ఉండాలి? God's promise. దేవుని యొక్క వాగ్దానము. Hallelujah. హల్లెలూయా. Please tell your neighbor. మీరు పక్కన వాళ్ళతో తిరిగి చెప్పండి, Catch, you hold the promises of God tightly, sister. Don't leave it at any cost. సహోదరుడా, దేవుని యొక్క వాగ్దానం గట్టిగా పట్టుకో, దాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. Hallelujah. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో, ఎప్పుడు విడిచిపెట్టద్దు. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. And may each one of us escape the corruption that is in the world. మనం ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం అంతా కూడా మనలో ప్రతి ఒక్కరము పాలువారు కాకుండా తప్పించుకొందుము గాక. Hallelujah. హల్లెలూయా.